హలో ఎవ్రీబడి, ఈ వీడియోలో వచ్చేసి మనం వైండింగ్ అప్ ఈ చాప్టర్కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. సో సెల్ఫ్ బేస్డ్ మోడ్యూల్లో ఇది 7th చాప్టర్. వాట్ ఈస్ మీన్ బై వైండింగ్ అప్? సో వైండింగ్ అప్లో ఏమేమి ఇన్క్లూడ్ అవుతాయి? సెక్షన్ 2 క్లాస్ 94A వైండింగ్ అప్ గురించి డిస్కషన్ చేస్తుంది. వైండింగ్ అప్ యాజ్ పర్ సిసి యాక్ట్ ఏమి ఆర్ లిక్విడేషన్ యాజ్ పర్ ఐబీసీ ఏమి అనేది డిస్కషన్ చేస్తాము. సో ఈ చాప్టర్ డివైడ్ అనేది మనకి ఒక 4 టైప్స్గా డివైడ్ అయిపోతుంది. ఈ చాప్టర్ అనేది ఒకటి వైండింగ్ అప్ అనేది ట్రిబ్యునల్ చేయొచ్చు, ఆర్ వాలంటరీగా వైండ్ అప్ చేయొచ్చు, ఆర్ కామన్ ప్రొవిజన్స్ టు ఆల్ వైండింగ్ అప్ ఏమున్నాయి అనేది అఫీషియల్ లిక్విడేటర్ ఎట్లా అప్లై అవుతారు, ఎట్లా వస్తారు అనేది మేజర్గా ఈ చాప్టర్లో మనం డిస్కషన్ చేస్తాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైండింగ్ అప్ బై ద ట్రిబ్యునల్ ఎట్లా చేస్తుంది అనేది డిస్కషన్ చేస్తే ఇక్కడ ఫస్ట్ సెక్షన్ 271 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 271లో ఏం చెప్తామంటే, ఏ కంపెనీ మే ఆన్ పిటిషన్ అండర్ సెక్షన్ 272 బి ఓన్డ్ బై ట్రిబ్యునల్ ఈఫ్ అక్కడ కొన్ని కేసెస్ ఉంటే ఆ కేసెస్లో పిటిషన్ ఉంటే ట్రిబ్యునల్ అనేది ఓన్డ్ ఆర్డర్ని పాస్ చేస్తుంది. కంపెనీ అనేది వీటి కోసం బై స్పెషల్ రిజల్యూషన్ హ్యాస్ రిసాల్వ్డ్ సో బై పాసింగ్ ఏ రిజల్యూషన్, ఆర్ కంపెనీ అనేది యాక్ట్ చేసింది అగెనెస్ట్, సో కంపెనీ అనేది యాక్ట్ చేసింది అగెనెస్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సవర్నిటీ వాటికి, ఆర్ ఇన్ ఫ్రెండ్లీ రిలేషన్ విత్ ఎవరైతే మనకి ఆపోజిట్ ఫారిన్ స్టేట్స్ ఉంటావో వాటితో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండడము, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, పబ్లిక్ ఆర్డర్ ఆర్ డీసెన్సీ ఆర్ మొరాలిటీ. ఈ కేసెస్కి చూసుకున్నప్పుడు ఆన్ అప్లికేషన్ మేడ్ బై ద ఆర్ఓసి ఆర్ పర్సన్ ఆథరైజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్, అప్పుడు ట్రిబ్యునల్ ఈజ్ ద ఒపీనియన్ దట్ అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ, ఆ కంపెనీ యొక్క అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ వచ్చేసి ఫ్రాడ్లెంట్ ఉన్నాయన్న, ఆర్ కంపెనీ అనేది ఫ్రాడ్ చేసినవి ఫ్రాడ్లెంట్ ఆర్ అన్లాఫుల్ మేనర్ ఉన్న, ఆర్ పర్సన్స్ ఎవరైతే కన్సర్న్డ్ ఉంటారో ఇన్ ఫార్మేషన్ ఆర్ మేనేజ్మెంట్ ఆర్ గిల్టీ ఆఫ్ ఫ్రాడ్ ఆర్ మిస్కండక్ట్ ఉన్నా, ఇట్ ఈస్ ప్రాపర్ దట్ కంపెనీ బీ ఓన్డ్ అప్. కంపెనీ హ్యాస్ మేడ్ డిఫాల్ట్ ఇన్ ఫైలింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ యాన్యువల్ రిటర్న్స్. సో ఇక్కడ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ చూసుకోవాలి, అండ్ కాదు అంటే ఏదో ఒకటి ఫర్ లాస్ట్ 5 కన్సిక్యూటివ్ 5 ఇయర్స్ కన్నా డిఫాల్ట్ ఉంటే ఆ టైంలో కూడా వైండింగ్ అప్ చేయొచ్చు. ట్రిబ్యునల్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ఈజ్ జస్ట్ అండ్ ఈక్విటబుల్ మేనర్ దట్ కంపెనీ బీ ఓన్డ్ అప్, జస్ట్ అండ్ ఈక్విటబుల్ మేనర్లో కూడా చేయొచ్చు. సో టోటల్గా ఈ 5 సిచ్యువేషన్లో ఒకటి స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసి, ఆర్ అగెనెస్ట్ యాక్టింగ్ అగెనెస్ట్ నేషనల్ ఇంట్రెస్ట్ చేసిన, ఆర్ అప్లికేషన్ ఎవరు రిజిస్టర్ కానీ ఎనీ అదర్ పర్సన్ ఎవరైతే ఆథరైజ్ ఉంటారో సెంట్రల్ గవర్నమెంట్కి ఆ పర్సన్ కానీ, ఆర్ ఫైలింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ యాన్యువల్ రిటర్న్స్ డిఫాల్ట్స్ నా ఫర్ 5 కన్సిక్యూటివ్ 5 ఇయర్స్లో, ఆర్ జస్ట్ అండ్ ఈక్విటబుల్ మేనర్లో. ఇది సెక్షన్ 271 డిస్కషన్ చేస్తుంది. నా సెక్షన్ 272 ఏం చెప్తుంది? పిటిషన్ ఫర్ వైండింగ్ అప్. పిటిషన్ టు ద ట్రిబ్యునల్ ఫర్ వైండింగ్ అప్ మే బీ ఫైల్డ్ బై, ఎవరెవరు ఫైల్ చేయొచ్చు అంటే కంపెనీ ఫైల్ చేయొచ్చు, ఆర్ కాంట్రిబ్యూటర్స్ ఫైల్ చేయొచ్చు. కాంట్రిబ్యూటర్స్లో నాట్ విత్ స్టాండింగ్ దట్ ఎవరైతే పర్సన్స్ ఉంటారో ఈ పర్సన్ వచ్చేసి ఓల్డర్ కావచ్చు, ఆర్ ఫుల్లీ పేడ్ ఆఫ్ షేర్స్ ఎవరైతే ఆ పర్సన్స్ కాబట్టి, కంపెనీ కన్నా నో అసెట్స్ అట్ ఆల్ అసెట్స్ లేని వాళ్ళు వీటికి సంబంధించి ఆర్ఓసి వాళ్ళు చేయొచ్చు, ఆర్ ఆర్ఓసి వాళ్ళు ఎక్సెప్ట్ ఆన్ గ్రౌండ్ అండర్ సెక్షన్ 271A అంటే ఈ రిజిస్ట్రార్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫైల్ చేసేటప్పుడు ఈ స్పెషల్ రిజర్వేషన్ ఒకటి పక్కన పెడితే రిమైనింగ్ ఏ కేసెస్లో అయినా వాళ్ళు ఫైల్ చేయొచ్చు. అండ్ పర్సన్ ఆథరైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, అండ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ ఇన్ కేస్ ఆఫ్ 271B ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ కాంట్రిబ్యూటర్స్ ఆ కేసెస్లో కూడా వాళ్ళు ఫైల్ చేయొచ్చు. సో పిటిషన్ని ఫైల్ చేయడానికి వైండింగ్ అప్కి కంపెనీ కానీ ఎనీ కాంట్రిబ్యూటర్స్ కానీ ఆల్ అదర్ ఎవరైనా మెన్షన్ చేసిన పర్సన్స్ కానీ రిజిస్టర్ కానీ ఎనీ పర్సన్స్ ఎవరైతే ఆథరైజ్ ఉంటారో సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అదే ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రకారంగా చేయొచ్చు. ఇక్కడ పిటిషన్ బై కాంట్రిబ్యూటర్స్లో ఎవరు ఉండొచ్చు? ఆ పర్సన్స్ వచ్చేసి
ఒరిజినల్లీ ఎవరైతే ఉంటారో ఇన్ కేస్ ఆఫ్ పిటిషన్కి సంబంధించి సబ్మిట్ చేస్తుంటే అట్లీస్ట్ 6 months డ్యూరింగ్ ద 18 months ఇమీడియట్లీ ప్రిసీడింగ్లో వాళ్ళకి అలాట్ అయ్యి అతను హెల్డ్ అయ్యి రిజిస్టర్ అయి ఉండాలి. అట్లీస్ట్ ఒక 6 months అయినా అట్లాంటి పర్సన్ని మనం తీసుకుంటాము. అండ్ ఇక్కడ ఒరిజినల్లీ అతనికి అలాట్ అయి ఉండాలి. హెల్డ్ అండ్ రిజిస్టర్ ఇన్ హీజ్ నేమ్ ఫర్ 6 months ఇన్ లాస్ట్ 18 monthsలో చూసుకుంటే, అంటే లాస్ట్ 18 months చెక్ చేస్తే ఒక 6 months అన్న అతని నేమ్ రిజిస్టర్లో ఉండాలి బిఫోర్ వైండింగ్ అప్కి. అండ్ డివాల్వ్ టు హిమ్ ఆన్ డెత్ ఆఫ్ ఫార్మర్ హోల్డర్. నెక్స్ట్ ఈ కేసెస్లో కాంట్రిబ్యూటర్ అని చెప్తాము. సో కాంట్రిబ్యూటర్లో 3 చూసుకుంటాం మెయిన్గా. నెక్స్ట్ పిటిషన్ బై ద రిజిస్టర్కి ఏం చెప్పినాము, ఆర్ఓసికి ఎక్సెప్ట్ గ్రౌండ్ స్పెషల్ రిజర్వేషన్ బై ద కంపెనీ అదొకటి తీసి పెడితే రిమైనింగ్ కేసెస్కి రిజిస్టర్ కూడా డైరెక్ట్ అయ్యచ్చు. పిటిషన్ ప్రజెంటెడ్ బై ద కంపెనీ వాళ్ళే చేస్తే కాపీ ఆఫ్ ఈ పిటిషన్ ఏదైతే ఫైల్ చేస్తామో కంపెనీనే ఫైల్ చేసింటే ఆ కంపెనీ అనేది సబ్మిట్ చేయాలి టు ఆర్ఓసికి ఎన్ని డేస్ లోపల వితిన్ 60 days ఆఫ్ రిసిప్ట్ సబ్మిట్ టు ఇట్స్ వ్యూ టు ఎన్సీఎల్టీకి ఎప్పుడైతే పిటిషన్ పెట్టుకున్నామో అక్కడ నుంచి 60 days లోపల సబ్మిట్ చేయాలి. ఇది సెక్షన్ 272. నెక్స్ట్ సెక్షన్ 273 ఏం చెప్తుంది, ఇప్పుడు ట్రిబ్యునల్కి అప్లై చేసినాము, పిటిషన్కి అప్లై చేసినాము. ట్రిబ్యునల్కి ఉన్న పవర్స్ ఏముంటాయి అంటే, పవర్స్ ఆఫ్ ట్రిబ్యునల్ ఆన్ ద రిసీట్ ఆఫ్ పిటిషన్ అండర్ సెక్షన్ 272 ట్రిబ్యునల్ మే వితిన్ 90 days లోపల, ఎన్ని డేస్ వితిన్ 90 days లోపల 90 days లోపల ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ప్రజెంటేషన్కి వాటి యొక్క ఆర్డర్స్ని డిస్పీస్ అన్న చేయొచ్చు, మేక్ అండ్ ఇంటీరియం ఆర్డర్ అన్న పాస్ చేయొచ్చు, అపాయింట్ చేయొచ్చు ఒక ప్రొవిజనల్ లిక్విడేటర్ని టిల్ ఆర్డర్ ఆఫ్ వైండింగ్ అప్ గివెన్ నోటీస్ టు కంపెనీ ప్లస్ గ్రాంట్ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ కానీ ఆర్డర్ ఆఫ్ వైండింగ్ అప్ విత్ ఆర్ వితౌట్ కాస్ట్ కానీ అదర్ ఆర్డర్స్ యాజ్ ఇట్ మే డీమ్ ఫిట్. ఇంకేమైనా కావాలనుకుంటే వాటిని కూడా వేయచ్చు. వేర్ పిటిషన్ అనేది ఈజ్ ఆన్ గ్రౌండ్ దట్ ఇట్ ఈస్ జస్ట్ అండ్ equitable దట్ కంపెనీ బీ ఓన్ వైండింగ్ అప్ ఎన్సీఎల్టీ మే రిఫ్యూజ్ ఆర్డర్ ఆఫ్ వైండింగ్ అప్ ఇఫ్ ఒపీనియన్ అదర్ రెమెడీ ఈజ్ అవైలబుల్. అంటే ఇది డైరెక్ట్ ఎవరైనా అప్లై చేసిన వెంటనే ఎన్సీఎల్టీ అనేది వైండింగ్ అప్ చేయదు. ఎన్సీఎల్టీ ఫస్ట్ అదర్ ప్రొవిజన్స్ మీన్స్ ఈ కంపెనీ ఇంకే రకంగా వేరే రకంగా ఏమైనా వర్క్ చేయొచ్చా, వేరే రకంగా చేస్తే కంపెనీ అనేది పికప్ వస్తుందా అనేది చెక్ చేస్తుంది. డైరెక్ట్ క్లోజ్ చేయడానికి ఐడియా అనేది ప్రొవైడ్ చేయదు. ఫస్ట్ రీజనబుల్ అదర్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయో వాటిని చూసుకోవడం, అన్రీజనబుల్ ఏమన్నా ఉందా వాటిని చూసుకోవడం, రీజనబుల్గా ఇంకేమైనా స్టెప్స్ తీసుకుంటే కంపెనీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అవన్నీ చెక్ చేసిన తర్వాత లాస్ట్ ఏది లేదన్నప్పుడు మాత్రమే ట్రిబ్యునల్ అనేది వైండింగ్ అప్ ఆర్డర్ని పాస్ చేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 274 డైరెక్షన్ ఆఫ్ ఆర్ ఫైలింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఆన్ రిసీట్ ఆఫ్ పిటిషన్. ఎప్పుడైతే పిటిషన్ రిసీవ్ చేసుకుంటుందో ఈఫ్ ట్రిబ్యునల్ అనేది సాటిస్ఫై అయితే దట్ ఇట్ ఈస్ ప్రైమా ఫేసి కేస్ ఫర్ ఓన్డింగ్ అప్ ఇట్ మే డైరెక్ట్ ద కంపెనీ టు ఫైల్ అబ్జెక్షన్స్ దట్ ఈస్ అబ్జెక్షన్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ వితిన్ 30 days లోపల. ఎన్ని డేస్ లోపల వితిన్ 30 days లోపల వాళ్ళు ఫైల్ చేయాలి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఆర్ ఏమైనా స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఉంటాయి. అండ్ 30 days ఇంకా కావాలనుకుంటే 30 daysలో స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ వస్తాయి. సో పిటిషన్ వచ్చిన తర్వాత ట్రిబ్యునల్ సాటిస్ఫై అయితే ట్రిబ్యునల్ అనేది ఇట్లా చేయాలని డైరెక్ట్ చేస్తుంది కంపెనీకి. ఆ కంపెనీకి ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే ఫైల్ చేయాలి వితిన్ 30 days లోపల. ఇంకొక 30 days కావాలంటే ఇంకొక 30 days కూడా ఉంటాయి స్పెషల్ సర్కమ్స్టెన్సెస్లో. డైరెక్ట్ పిటిషనర్ అంటే ఎవరైతే ఫైల్ చేసినారో పిటిషనర్కి టు మేక్ సెక్యూరిటీ డిపాజిట్ ఫర్ కాస్ట్ ఆఫ్ వైండింగ్ అప్. ఆ వైండింగ్ అప్కి ఎవరైతే అప్లికేషన్ పెట్టినారో వాళ్ళకి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కలెక్ట్ చేయొచ్చు. ఇఫ్ కంపెనీ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, ఏది టు ఫైల్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఫైల్ చేయలేదు, రైట్ టు అపోజ్ పిటిషన్ స్టాండ్స్ ఫార్ఫిటెడ్ అండ్ డైరెక్టర్స్ ఆర్ ఆఫీసర్ పనిషబుల్ అండర్ సెక్షన్ 4 వేర్ ఆర్డర్ అనేది పాస్ చేసిన అండర్ సెక్షన్ 273(1)(d) ప్రకారంగా కంపెనీ టు సబ్మిట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ చేసిన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అప్ టు డేట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ వితిన్ 30 days లోపల వితిన్ పీరియడ్ ఆఫ్ 30 days లోపల ఆర్డర్ వచ్చిన 30 days లోపల బుక్స్ ఆఫ్ అకౌంట్ని ఆడిట్ చేసిన బుక్స్ ఆఫ్ అకౌంట్ని సబ్మిట్ చేయాలి. అండ్ డైరెక్టర్స్ ఆర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో పనిషబుల్ అవుతారు, ఎవరైతే నాన్ కంప్లై అవుతారో ఈ సెక్షన్కి వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ వచ్చేసి ఒక 6 months ఇంప్రిజన్మెంట్ ఉంటుంది.
అండ్ ఫైన్ వచ్చేసి 25,000 to 5 lakhs ఫైన్ ఉంటుంది. అండ్ కంప్లైంట్స్ ఫర్ నాన్ కంప్లైంట్స్ మే బీ ఫైల్ విత్ అ స్పెషల్ కోర్ట్ బై ఆర్ఓసి, ప్రొవిజనల్ లిక్విడేటర్, కంపెనీ లిక్విడేటర్ ఆర్ పర్సన్ ఆథరైజ్డ్ బై ద ఎన్సిఎల్టీ. నెక్స్ట్ ఇది సెక్షన్ 274. నెక్స్ట్ 275 ఏం చెప్తుంది? కంపెనీ లిక్విడేటర్ అండ్ దేర్ అపాయింట్మెంట్. ఇప్పుడు పిటిషన్ పెట్టుకున్నాము, ఎన్సిఎల్టీ యాక్సెప్ట్ చేసింది, ఎన్సిఎల్టీ ఒక కంపెనీ లిక్విడేటర్ని అపాయింట్మెంట్ చేయడము ఫర్ ది పర్పస్ ఆఫ్ వైండింగ్ అప్ కోసం ఎన్సిఎస్ ట్రిబ్యునల్ షెల్ అట్ ద టైమ్ ఆఫ్ పాసింగ్ ఆర్డర్ ఫర్ వైండింగ్ అప్ అపాయింట్ వన్ అఫీషియల్ లిక్విడేటర్ ఆర్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ టు యాక్ట్ యాజ్ కంపెనీ లిక్విడేటర్గా. సో కంపెనీ లిక్విడేటర్గా వర్క్ చేయడానికి ఒక అఫీషియల్ లిక్విడేటర్ని ఆర్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ని అపాయింట్ చేస్తుంది. ఎవరైతే అపాయింట్ అయితారో ఆ పర్సన్ ఈ ప్రొవిజనల్ లిక్విడేటర్కి టు హ్యావ్ సేమ్ పవర్స్ యాజ్ కంపెనీ లిక్విడేటర్ అన్లెస్ ట్రిబ్యునల్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తే ఆ పవర్స్ని వియా ఆర్డర్స్ని ఇచ్చి, అంతే తప్ప మిగతా అన్ని కేసెస్లో ఇతనికి కంపెనీ లిక్విడేటర్కి ప్రొవిజనల్ లిక్విడేటర్కి సేమ్ పవర్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ ఫీ టు ప్రొవిజనల్ లిక్విడేటర్ కానీ అండ్ కంపెనీ లిక్విడేటర్ కానీ డిసైడ్ ఎట్లా చేస్తారంటే బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క టాస్క్ ఏవైతే పర్ఫామ్ చేస్తారో ఆ టాస్క్ పర్ఫామ్ చేసే దాన్ని బట్టి అండ్ సైజ్ ఆఫ్ ద కంపెనీని బేస్ చేసుకొని అండ్ అతని యొక్క లిక్విడేటర్ యొక్క ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్స్ వాటిని బేస్ చేసుకొని అతని యొక్క ఫీజ్ అమౌంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వితిన్ 7 days లోపల ఎంత? వితిన్ 7 days ఆఫ్ అపాయింట్మెంట్ అయినాక ఎవరు ప్రొవిజనల్ లిక్విడేటర్, కంపెనీ లిక్విడేటర్ ఫైల్ డిక్లరేషన్ డిస్క్లోజింగ్ అతనికి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా ఆర్ ల్యాక్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఏమన్నా ఉందా వాటిని అతను డిస్క్లోజ్ చేయాలి. ట్రిబ్యునల్ మే అపాయింట్ ప్రొవిజనల్ లిక్విడేటర్ హ్యాస్ కంపెనీ లిక్విడేటర్ వైల్ పాసింగ్ వైండింగ్ అప్ ఆర్డర్. సో అతన్ని అపాయింట్మెంట్ చేసినప్పుడు ట్రిబ్యునల్ అనేది అపాయింట్ చేసేటప్పుడు ఈ ప్రొవిజనల్ లిక్విడేటర్ హ్యాస్ కంపెనీ లిక్విడేటర్గా అపాయింట్ చేయొచ్చు ఫర్ వైండింగ్ అప్ ఆర్డర్కి సంబంధించి. అది సెక్షన్ 275 చెప్పేది. నెక్స్ట్ 276 రిమూవల్ ఆర్ రీప్లేస్మెంట్ ఆఫ్ లిక్విడేటర్. ఒకవేళ లిక్విడేటర్ వచ్చేసి ఓవర్ యాక్షన్ చేస్తే వాడిని రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ చేయొచ్చు, ఆర్ రీప్లేస్మెంట్ చేయాలనుకుంటే రీప్లేస్మెంట్ చేయొచ్చు. సో ట్రిబ్యునల్కి అన్ని పవర్స్ ఉంటాయి, లిక్విడేటర్ని రిమూవ్ చేయడానికి కానీ రీప్లేస్మెంట్ చేయడానికి కానీ. ట్రిబ్యునల్ అనేది మే ఫర్ రీజన్స్, బట్ ఎప్పుడైతే మనం రిమూవ్ చేయాలంటే కంపల్సరీగా రీజన్ అనేది ఇన్ రైటింగ్లో ప్రొవైడ్ చేయాలి. ట్రిబ్యునల్ అనేది ఏదా గ్రౌండ్స్లో మనము రిమూవల్ చేస్తున్నాం అనేది. సో అందులో గ్రౌండ్స్ వచ్చేసి ఆ ప్రొవిజనల్ లిక్విడేటర్ ఆర్ కంపెనీ లిక్విడేటర్ వచ్చేసి మిస్కండక్ట్ చేసిన ఆర్ ఫ్రాడ్ చేసిన ఆర్ మిస్ఫియసెన్స్ చేసిన ఆర్ ప్రొఫెషనల్ ఇన్కాంపిటెన్స్ అయినా ఆర్ ఫెయిల్యూర్ టు ఎక్సర్సైజ్ డ్యూ డిలిజెన్స్లీ వర్క్ చేయలేకపోయినా, ఇన్ఎబిలిటీ టు యాక్ట్ యాజ్ ప్రొవిజనల్ లిక్విడేటర్ ఆర్ ఇన్ఎబిలిటీ టు యాక్ట్ యాజ్ కంపెనీ లిక్విడేటర్ ఆర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఇండిపెండెన్స్ డూయింగ్ హిస్ టర్మ్స్. ఈ అన్ని రీజన్స్ని చెప్పి ఇందులో ఏదో ఒక రీజన్ని చెప్పి ట్రిబ్యునల్ అనేది రిమూవ్ చేస్తుంది ప్రొవిజనల్ లిక్విడేటర్ని కానీ ఆర్ కంపెనీ లిక్విడేటర్ని కానీ. అండ్ చేసిన తర్వాత ఒకవేళ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్, ఒకవేళ డెత్ అయినా ఆర్ రిజిగ్నేషన్ చేసిన ఆర్ రిమూవల్ చేసిన కంపెనీ లిక్విడేటర్ని ట్రాన్స్ఫర్ వర్క్ టు అనదర్ కంపెనీ లిక్విడేటర్, ఇంకొక కంపెనీ లిక్విడేటర్కి ఆ వర్క్ని ట్రాన్స్ఫర్ చేస్తాము. వేర్ ట్రిబ్యునల్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ లిక్విడేటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కాజింగ్ లాసెస్ ఆర్ డ్యామేజెస్ టు ద కంపెనీ. ట్రిబ్యునల్ మే రికవర్ సచ్ లాస్ ఆర్ డ్యామేజ్ ఫ్రమ్ ద లిక్విడేటర్. ఒకవేళ లిక్విడేటరే రెస్పాన్సిబుల్ అనేది ట్రిబ్యునల్ కానా నమ్మితే, అంటే కంపెనీ ప్రూవ్ చేయగలిగితే లిక్విడేటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ జరిగిన లాస్ కానీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఆ లాస్ వరకు ట్రిబ్యునల్ అనేది లిక్విడేటర్ నుంచి కలెక్ట్ చేస్తుంది. బిఫోర్ ఆర్డర్ ఇన్ దిస్ సెక్షన్ కంపల్సరీ ఆ లిక్విడేటర్కి ఒక రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అది సెక్షన్ 276 డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ 277 ఏం చెప్తుంది అంటే ఇంటిమేషన్ టు ప్రొవిజనల్ లిక్విడేటర్ ఆర్ కంపెనీ లిక్విడేటర్ అండ్ ఆర్ఓసి అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ వైండింగ్ అప్ కంపెనీ. సో కంపెనీని వైండింగ్ అప్ చేసే దాని యొక్క ఎఫెక్ట్ ఏముంటుంది అవన్నీ ఇంటిమేట్ చేయడము. ఇక్కడ వెన్ ఎన్సిఎల్టీ అనేది మేక్స్ ఆర్డర్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ లిక్విడేటర్ ఆర్ వైండింగ్ అప్ ఆర్డర్ ఫర్ ఆఫ్ కంపెనీ, ఆ కేసెస్లో ఇంటిమేట్ చేయాలి టు ప్రొవిజనల్ లిక్విడేటర్కి, కంపెనీ లిక్విడేటర్కి, ఆర్ఓసికి వితిన్ 7 days లోపల, ఎత్ని నాట్ ఎక్సీడింగ్ ద 7 days లోపల ఇన్ఫార్మ్ అనేది చేయాలి. ఆ ఆర్డర్ ఏముంది,
ట్రిబ్యునల్ షెల్ విత్ ఇన్ నాట్ ఎక్సీడింగ్ ఇంటిమేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఇంటిమేషన్ చేసిన తర్వాత ఆన్ రిసీట్ ఆఫ్ అబోవ్ ఆర్డర్ ఎవరు ది ఆర్ఓసి అనేది షెల్ మేక్ అండ్ ఎండార్స్మెంట్ ఇన్ హిట్స్ రికార్డ్స్లో ఎండార్స్మెంట్ చేయాలి, నోటిఫై చేయాలి ఇన్ అఫీషియల్ గజెట్లో. ఈఫ్ ఆ కంపెనీ అనేది లిస్టెడ్ కంపెనీ అనుకోండి ఇంటిమేట్ చేయాలి స్టాక్ ఎక్స్చేంజ్కి. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ వైండింగ్ అప్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ అనేది లిస్టింగ్ కంపెనీ ఆర్ అన్లిస్టెడ్ కంపెనీ చూసుకున్నాం. లిస్టెడ్ కంపెనీ అయితే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తాం. ఓన్లీ అన్లిస్టెడ్ కంపెనీ అయితే ఓన్లీ అఫీషియల్ గజెట్లో ఎన్ఆఫ్. డీమ్డ్ టు నోటీస్ ఆఫ్ డిశ్చార్జ్ ఆర్డర్ ఆఫ్ వైండింగ్ అప్ డీమ్డ్ నోటీస్ ఆఫ్ డిశ్చార్జ్ టు ఆఫీసర్స్ ఎంప్లాయీస్ వర్క్మెన్స్ అన్లెస్ బిజినెస్ ఈజ్ కంటిన్యూడ్. బిజినెస్ అనేది కంటిన్యూ అవుతుంటే తప్ప ఎందరికీ నోటీస్ ఇచ్చినట్లనే డీమ్ చేస్తాము. నెక్స్ట్ విత్ ఇన్ 3 వీక్స్లో పాసింగ్ ఆఫ్ వైండింగ్ అప్ ఆర్డర్ కంపెనీ లిక్విడేటర్ ట్రిబ్యునల్కి అప్లికేషన్ ఫర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ వైండింగ్ అప్ కమిటీ ఒక వైండింగ్ అప్ కమిటీని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి విత్ ఇన్ 3 వీక్స్లో. ఈ వైండింగ్ అప్ కంపెనీ ఏమి టు అసిస్ట్ అండ్ మానిటర్ ద లిక్విడేషన్ ప్రొసీడింగ్స్. సో వీళ్ళు లిక్విడేటింగ్ ప్రొసీడింగ్స్ని అసిస్ట్ చేయనిక మానిటర్ చేయడానికి ఒక టీమ్ ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ పేరు వైండింగ్ అప్ కమిటీ. అండ్ ఇందులో ఏముంటాయో ఆ అఫీషియల్ లిక్విడేటర్కి అటాచ్డ్ ట్రిబ్యునల్, నామినీ ఆఫ్ ద సెక్యూరికేటర్కి ఒక నామినీ ఉంటాడు, ట్రిబ్యునల్ అటాచ్ చేసిన ఒక లిక్విడేటర్ ఉంటారు, అండ్ ప్రొఫెషనల్ నామినేటెడ్ బై ద ఎన్సిఎల్టీ. ఈ పర్సన్స్ అందరూ ఉంటారు ఈ కమిటీలో. అండ్ కంపెనీ లిక్విడేటర్ షెల్ బి కన్వీనర్ ద మీటింగ్ ఆఫ్ వైండింగ్ అప్ కమిటీ. వైండింగ్ అప్ కమిటీ షెల్ అసిస్ట్ అండ్ మానిటర్ ఇన్ ఫాలోయింగ్. ఈ కేసెస్లో అసిస్ట్ చేస్తుంది లిక్విడేషన్ ప్రొసీడింగ్స్కి. ఏవేవి వర్క్స్లో అంటే టేకింగ్ ఓవర్ ఆఫ్ అసెట్స్, ఎవరైనా అసెట్స్ని టేక్ ఓవర్ తీసుకోవాలంటే, ఒక అసెట్ని సేల్ చేయాలంటే, ఆర్ క్యాష్ని రికవరీ చేయాలంటే, ప్రాపర్టీని రికవర్ చేయాలంటే, అదర్ అసెట్ని రికవరీ చేయాలంటే, స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్ని ఎగ్జామినేషన్ చేయాలంటే, అకౌంట్స్ అండ్ ఆడిట్ రిపోర్ట్ని రివ్యూ చేయాలంటే, డివిడెండ్ని పేమెంట్ చేయాలి అంటే, ఆర్ ఫైనలైజేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ క్రెడిటర్స్ అండ్ కాంట్రిబ్యూటర్స్ని ఫైనలైజేషన్ చేయాలంటే, ఆర్ కాంప్రమైజ్ అబాండ్మెంట్ అండ్ సెటిల్మెంట్ క్లెయిమ్స్ చేయాలంటే, ఆర్ అదర్ ఫంక్షన్స్ యాజ్ పర్ ట్రిబ్యునల్ ఆర్ అదర్ లైక్ టు బి ఎఫెక్టెడ్ బై ద సెటిల్మెంట్ క్లెయిమ్స్కి సంబంధించి ఉన్నప్పుడు. సో ఇవన్నీ వర్క్స్ అనేది చేస్తుంది వైండింగ్ అప్ కమిటీ. అందుకే ఈ వైండింగ్ అప్ కమిటీని విత్ ఇన్ 3 వీక్స్ లోపల ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేస్తారు. నెక్స్ట్ వాటి తర్వాత ఈ కంపెనీ లిక్విడేటర్ టు ప్లేస్ బిఫోర్ ట్రిబ్యునల్ మినిట్స్ ఆఫ్ మీటింగ్, అంటే మంత్లీ బేసిస్లో మినిట్స్ ఆఫ్ మీటింగ్ అనేది పెట్టాలి. అంటే మేము మీటింగ్ చేసినాము, మీటింగ్లో ఈ వీటి గురించి డిస్కషన్ చేసినాము, అండ్ ఆ డిస్కషన్ చేసిన పాయింట్స్ అనేది సైన్ చేయాలి. మెంబర్స్ ఎవరైతే ప్రజెంట్ అయ్యారో ఆ బుక్ని తీసుకుని వచ్చి ట్రిబ్యునల్కి సబ్మిట్ చేయాలి. ఇది మంత్లీ బేసిస్లో జరగాలి. ఎవరు చేస్తారు ఈ వర్క్? కంపెనీ లిక్విడేటర్ చేయాలి. ఎంతవరకు చేయాలి అంటే టిల్ సబ్మిషన్ ఆఫ్ ఫైనల్ రిపోర్ట్ ఫర్ డిసొల్యూషన్ ఆఫ్ ద కంపెనీ డిసొల్యూషన్కి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ని సబ్మిషన్ చేసేంత వరకు ఇతను సబ్మిట్ చేయాలి. కంపెనీ లిక్విడేటర్ సబ్మిట్ డ్రాఫ్ట్ ఫైనల్ రిపోర్ట్ ఫర్ కన్సిడరేషన్ అండ్ అప్రూవల్ ఫర్ వైండింగ్ అప్ కమిటీ. అతను ఎండ్కి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఫైనల్ రిపోర్ట్ ఇవ్వకుండా బిఫోర్ ఇష్యూయింగ్ ద ఫైనల్ రిపోర్ట్ డ్రాఫ్ట్ ఫైనల్ రిపోర్ట్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఫైనల్ రిపోర్ట్ అప్రూవ్డ్ బై వైండింగ్ అప్ కమిటీ. అయితే కమిటీని ఎస్టాబ్లిష్మెంట్ చేసినామో ఆ వైండింగ్ అప్ కమిటీ అనేది అప్రూవల్ ఇవ్వాలి. అండ్ తర్వాత సబ్మిట్ చేయాలి టు ఎన్సిఎల్టీకి. ఎన్సిఎల్టీ అనేది ఆర్డర్ పాస్ చేస్తుంది, డిసొల్యూషన్ చేయండి ఈ కంపెనీని అని ఆర్డర్ని పాస్ చేస్తుంది. అది 277. నెక్స్ట్ సెక్షన్ 278. వాట్ ఈస్ దేర్ ఇన్ 278? ఎఫెక్ట్ ఆఫ్ వైండింగ్ అప్ ఆర్డర్. ఇప్పుడు ఎన్సిఎల్టీ ఆర్డర్ని పాస్ చేయండి అంటే ఎన్సిఎల్టీ తీసేయండి ఈ కంపెనీని ఆర్డర్ పాస్ చేస్తుంది కదా. షెల్ ఆపరేట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆల్ క్రెడిటార్స్ని మైండ్లో పెట్టుకొని ఆర్డర్ని పాస్ చేయాలి. ఆల్ కాంట్రిబ్యూటర్స్ని మైండ్లో పెట్టుకొని పాస్ చేయాలి. యాజ్ ఈఫ్ మేడ్ అవుట్ ఆఫ్ జాయింట్ పిటిషన్. అది 278. 279 ఏం చెప్తారంటే స్టే ఆఫ్ షూట్స్ ఎక్సెట్రా ఆన్ వైండింగ్ అప్ ఆర్డర్. వెన్ అన్ ఆర్డర్ ఆఫ్ వైండింగ్ అప్ ఆర్ అపాయింట్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ లిక్విడేటర్ హ్యాస్ బీన్ పాస్డ్ అంటే నో సూట్స్ ఆర్ లీగల్ ప్రొసీడింగ్స్ షెల్ బి ఇనిషియేటెడ్. If pending, shall not be proceed with the
provided that any application to NCLT seeking leave shall be disposed within 60 days. సో ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అంటే షూట్స్ కానీ లీగల్ పెండింగ్స్ కానీ లీగల్ ప్రొసీడింగ్స్ కానీ ఉంటే అవన్నీ కావాలి అంటే ఎన్సిఎల్టీకి అప్లికేషన్ ప్రొవిజన్. అబోవ్ ప్రొవిజన్ నాట్ అప్లికబుల్ టు అపీల్స్ పెండింగ్ ఇన్ సుప్రీంకోర్టు, హైకోర్టు. ఆల్రెడీ ఒకవేళ సుప్రీంకోర్టు, హైకోర్టు దగ్గర పెండింగ్ ఉన్న కేసెస్, అపీల్స్ ఉన్న కేసెస్ అయితే వాటికి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎన్సిఎల్టీకి. నెక్స్ట్ సెక్షన్ 280 ఏం చెప్పారంటే జ్యూరిడిక్షన్ ఆఫ్ ట్రిబ్యునల్ హ్యావ్ జ్యూరిడిక్షన్ టు ఎంటర్టైన్ ఆర్ డిస్పోజ్ ఆఫ్ ఎనీ సూట్స్ ఆర్ ప్రొసీడింగ్స్ బై ఆర్ అగైన్స్ ద కంపెనీ. సో ఏమైనా సూట్స్ కానీ ప్రొసీడింగ్స్ కానీ ఉంటాయి, ఏది అగైన్స్ ద కంపెనీ ఉంటే, ఆర్ ఎనీ క్లెయిమ్ మేడ్ బై ఆర్ అగైన్స్ ద కంపెనీ ఉంటాయి, ఇంక్లూడింగ్ వాటి యొక్క బ్రాంచెస్ ఇన్ ఇండియాలో. అప్లికేషన్ అండర్ సెక్షన్ 233 ఉంటే, ఆర్ క్వశ్చన్ ఆఫ్ ప్రయారిటీస్ లా ఫ్యాక్ట్ ఇంక్లూడింగ్ దోస్ రిలేటెడ్ టు అసెట్స్, బిజినెస్ రైట్స్, అప్లికేషన్స్ ఎసెట్రా, irrespective whether the before or after the order of the winding up, దట్ ఈ ట్రిబ్యునల్కి ఆ జ్యూరిడిక్షన్లో ఉన్న వాటికన్నిటికీ డిస్పోజ్ చేయొచ్చు, ఏమైనా సూట్ని కానీ ప్రొసీడింగ్స్ కానీ క్లెయిమ్స్ని కానీ ఆర్ క్వశ్చన్ ఆఫ్ ప్రయారిటీ కానీ లా ఫ్యాక్ట్స్ వీటన్నిటికి సంబంధించి. అండ్ సెక్షన్ 281 ఏం చెప్తుంది అంటే సబ్మిషన్ ఆఫ్ రిపోర్ట్ బై కంపెనీ లిక్విడేటర్. 281 సిమిలర్గా టు ఇన్ఫర్మేషన్ మెమోరాండం లాగా అనమాట. ఈ కంపెనీ లిక్విడేటర్ ఆ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ని ఒక మెమోరాండం లాగా రాసి పంపేయడం. ఎన్ని డేస్ లోపల సబ్మిట్ వితిన్ 60 డేస్ లోపల. ఆ లిక్విడేటర్ రిపోర్ట్లో కంటెంట్ ఏమేమి ఉంటుందంటే వితిన్ 60 days ఆఫ్ ఆర్డర్ ఆఫ్ వైండింగ్ అప్ కమిటీ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ కంపెనీ లిక్విడేటర్ ఈ షెల్ ఫర్నిష్ రిపోర్ట్ టు ట్రిబ్యునల్. ఆ ట్రిబ్యునల్ పంపించే రిపోర్ట్లో సబ్మిట్ చేయాల్సిన రిపోర్ట్లో ఏ కంపెనీ లిక్విడేటర్ యొక్క రిపోర్ట్లో ఏమేమి ఉంటాయంటే నేచర్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఇంక్లూడింగ్ వాటి యొక్క లొకేషన్, వాటి యొక్క వాల్యూ. ఈ వాల్యూని రిజిస్టర్ వాల్యూవర్ అప్రూవల్ చేసి ఉండాలి. ఇంక్లూడింగ్ క్యాష్ బ్యాలెన్స్, క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది, క్యాష్ అట్ బ్యాంక్ ఎంత ఉంది, అండ్ డీటెయిల్స్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇఫ్ ఎనీ. అంటే పెండింగ్ చెక్స్ ఏమైనా ఉంటాయి అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్కి, అంటే రీకన్సిలేషన్ చేసిన చెక్స్, అంటే బ్యాంక్కి పంపించడం ఇంకా రియలైజ్ కాలేదు అట్లాంటి చెక్స్, వాటి డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్, ఇష్యూ ఎంత, సబ్స్క్రైబ్ ఎంత, పేడప్ ఎంత, అండ్ ఎగ్జిస్టింగ్ అండ్ కంటింజెంట్ లయబిలిటీ ఆఫ్ ద కంపెనీ ఏముంది, ఇంక్లూడింగ్ డీటెయిల్స్ ఆఫ్ సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ సెక్యూరిటీ గివెన్ టు దెమ్. సో కంటింజెంట్ లయబిలిటీ ఏముంది, సెక్యూరిటీ ఏమి ఇచ్చినారో, సెక్యూర్డ్ క్రెడిటార్స్ అండ్ సెక్యూర్డ్ క్రెడిటార్స్ ఎవరున్నారో వాటికి సంబంధించి. నెక్స్ట్ డెట్ డ్యూ టు ద కంపెనీ అలాంగ్ విత్ డీటెయిల్స్. సో ఇంకేమైనా డెట్స్ ఏమైనా ఉన్నాయా వాటి యొక్క డీటెయిల్స్ ఏమి చెప్పాలి. గ్యారంటీ ఇఫ్ ఎనీ బై ద కంపెనీ, లిస్ట్ ఆఫ్ కాంట్రిబ్యూటరీస్ అండ్ డ్యూస్ ఈఫ్ పేయబుల్ బై దెమ్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ అన్పేడ్ కాల్స్ ఏమున్నాయి, డీటెయిల్స్ ఆఫ్ ట్రేడ్మార్క్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఓన్డ్ బై ద కంపెనీ, డీటెయిల్స్ ఆఫ్ సబ్సిస్టింగ్ కాంట్రాక్ట్స్ ఆర్ జాయింట్ వెంచర్స్ ఇవన్నీ ఉన్నవా, అంటే ఏమైనా జాయింట్ వెంచర్స్ ఎంటర్ అయినా, కాంట్రాక్ట్స్ ఏమైనా ఎంటర్ అయినా ఆ డీటెయిల్స్ సంబంధించి, డీటెయిల్స్ ఆఫ్ హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీస్ ఏమున్నాయి, లీగల్ కేసెస్ బై ఆర్ అగైన్స్ ద కంపెనీ ఏమైనా ఉన్నవా, ఆర్ నెక్స్ట్ డీటెయిల్స్ అదర్ ఇన్ఫర్మేషన్ డైరెక్టెడ్ బై ద ట్రిబ్యునల్. ఇలాంటి కేసెస్ ఏమైనా ఉంటే వాటి డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తాము కంపెనీ లిక్విడేటర్ అతని యొక్క రిపోర్ట్లో. నౌ ఈ కేసెస్లో అంటే మొత్తం మనం ఏమేమి దాని గురించి మాట్లాడినాం, ఈ పైన చెప్పిన వాటికి అన్నీ చూసుకుంటే మనం మాట్లాడినది ఏమేమంటే ఒక 4 కేటగిరీగా డివైడ్ చేసుకోవచ్చు. 4 కేటగిరీలో ఏం చెప్పవచ్చు, అసెట్స్ గురించి డిస్కస్ చేసినాము, లయబిలిటీస్ గురించి అండ్ ఈక్విటీ గురించి అండ్ అదర్ మ్యాటర్ గురించి చెప్పినాము. అసెట్ గురించి ఏం చెప్పినాము, అసెట్లో వచ్చేటివి అసెట్స్, క్యాష్, నెగోటియబుల్ ఇన్స్ట్రుమెంట్స్, డెట్ డ్యూ టు కంపెనీకి రావాల్సినవి ఏమైనా ఉన్నాయా, ట్రేడ్మార్క్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్, వాటన్నిటి గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేసినాము. నెక్స్ట్ లయబిలిటీస్ లైక్ సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్ ఏమైనా ఉన్నాయా, కంటింజెంట్ లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, గ్యారంటీస్ ఏమైనా ఉన్నాయా, అవి లయబిలిటీకి వస్తాయి. ఈక్విటీకి సంబంధించి క్యాపిటల్ ఇష్యూడ్ ఎంత ఉంది, సబ్స్క్రైబ్ ఎంత ఉంది, పేడప్ ఎంత ఉంది, లిస్ట్ ఆఫ్ కాంట్రిబ్యూటర్స్ ఎవరు ఉన్నారు, డీటెయిల్స్ ఆఫ్ అన్పేడ్ కాల్స్ ఏమున్నాయి వాటి గురించి మనం ఇక్కడ డిస్కషన్. అండ్ అదర్ అంటే జాయింట్ వెంచర్ అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, కాంట్రాక్ట్స్ ఏమైనా ఉన్నాయా, హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీస్ ఏమైనా ఉన్నాయా, లీగల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా, ఇవి అదర్కి వచ్చేస్తాయి, ఇవి మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ లిక్విడేటర్ అనేవాళ్ళు ఇంక్లూడ్ చేయాలి ఈ రిపోర్ట్లో మేనర్ ఇన్ విచ్ ద కంపెనీ అనేది ప్రమోట్ చేసినారో, ఎట్లా ఫామ్ చేసినారో, అండ్ ఒపీనియన్ వెదర్ ఫ్రాడ్ కమిటీ బై ద పర్సన్స్ ఇన్ ప్రమోషన్ ఆఫ్ ఫార్మేషన్లో ఫ్రాడ్ కమిటెడ్ ఏమైనా ఉందా వాటి యొక్క డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. ఈ కంపెనీ లిక్విడేటర్ వాటితో పాటుగా వియబిలిటీ ఆఫ్ ద బిజినెస్,
అనేది చెప్పాలి. అండ్ స్టెప్స్ ఏమైనా నెసెసరీ స్టెప్స్ ఏమైనా తీసుకున్నా ఫర్ మ్యాక్సిమైజింగ్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్కి సంబంధించి. నెక్స్ట్ క్రియేటర్స్ కాంట్రిబ్యూటర్స్ ఎంటైటిల్ టు ఇన్స్పెక్షన్ అబోవ్ రిపోర్ట్స్ అంటే ఫీ ఏమైనా ప్రిస్క్రైబ్ చేసిన వాటికి సంబంధించి. ఇది సెక్షన్ 281. నౌ సెక్షన్ 282 ఏమంటే డైరెక్షన్ ఆఫ్ ద ట్రిబ్యునల్ ఆన్ రిపోర్ట్ ఆఫ్ కంపెనీ లిక్విడేటర్. ఇప్పుడు కంపెనీ లిక్విడేటర్ పైన రిపోర్ట్ ఇచ్చినాడు, అప్పుడు డైరెక్షన్ ఇంకేమన్నా కావాలనుకుంటే డైరెక్షన్ ఇవ్వచ్చు ట్రిబ్యునల్ షెల్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ కంపెనీ లిక్విడేటర్ ఫిక్స్ లిమిట్ టు కంప్లీట్ ఎంటైర్ ప్రొసీడింగ్స్ అండ్ డిసాల్వ్ ద కంపెనీ. సో మీరు ఈ అసెట్స్ గురించి, లయబిలిటీ గురించి, ఈక్విటీ గురించి అండ్ అదర్ ప్రొసీడింగ్ గురించి ప్రొవైడ్ చేసినారు కదా. ఓకే, నౌ వీటిలో మీరు వీటిపైన ఫోకస్ చేయండి అని ఆర్డర్ని పెట్టవచ్చు ఎన్సిఎల్టీ అనేది. అండ్ ఈ ఆర్డర్ ప్రకారంగా అతను వర్కౌట్ చేస్తాడు. నెక్స్ట్ ఆన్ ఎగ్జామినేషన్ ఆఫ్ కంపెనీ లిక్విడేటర్ అండ్ ఆఫ్టర్ హియరింగ్ ద కంపెనీ లిక్విడేటర్ ఆర్ క్రియేటర్ కాంట్రిబ్యూటర్ ట్రిబ్యునల్ అనేది రివర్స్ చేస్తుంది టైం లిమిట్ని. ఇఫ్ ఒపీనియన్ ప్రకారంగా కావాలి అనుకుంటే టైం లిమిట్ ఇంత ఫిక్స్ చేయడం ఫస్ట్, ఆ టైం లిమిట్ని మోడిఫై చేయాలనుకుంటే మోడిఫై చేస్తుంది. కంటిన్యూయింగ్ ప్రొసీడింగ్స్ ఏం పెట్టాలి అనేది రివిజన్ ఆఫ్ టైం అది. నెక్స్ట్ వేర్ రిపోర్ట్ అనేది రికార్డ్ చేసిన తర్వాత ఫ్రమ్ కంపెనీ ఆర్ లిక్విడేటర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎనీ పర్సన్ స్టేటింగ్ ఎనీ ఫ్రాడ్ కమిట్ అయ్యంటే విత్ రెస్పెక్ట్ టు కంపెనీ కానీ ట్రిబ్యునల్ కానీ ఆర్డర్ చేస్తుంది ఇన్వెస్టిగేషన్ అండర్ సెక్షన్ 210 ప్రకారంగా వితౌట్ ప్రీజుడిస్ టు ద వైండింగ్ అప్ ఆర్డర్ ప్రకారంగా. నెక్స్ట్ బేస్డ్ ఆన్ అంటే ఈ కంపెనీని ఇన్వెస్టిగేషన్ చేయండి అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారంగా ట్రిబ్యునల్ అనేది టు ఇష్యూ డైరెక్షన్స్ అండర్ సెక్షన్ 339 to 342 డైరెక్షన్స్ ఇస్తుంది. ఆ డైరెక్ట్ కంపెనీ లిక్విడేటర్ టు ఫైల్ క్రిమినల్ కంప్లైంట్ అగైన్స్ ద పర్సన్ ఎవరైతే ఇన్వాల్వ్ అంటారో ఆ పర్సన్ పైన క్రిమినల్ కంప్లైంట్ని ఫైల్ చేయమని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ అదర్ డైరెక్షన్స్ ఇంక్లూడింగ్ ద ఆర్డర్స్ టు ప్రొటెక్ట్, ప్రిజర్వ్ ఆర్ ఎన్హాన్స్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ఆఫ్ కంపెనీ. నెక్స్ట్ సేఫ్ గార్డ్ చేయడానికి తీసిపెట్టమని చెప్పొచ్చు స్టెప్స్ని. నెక్స్ట్ సెక్షన్ 283 వాట్ ఈస్ దేర్ ఇన్ 283లో కంపెనీ లిక్విడేటర్ ఆర్ ప్రొవిజనల్ లిక్విడేటర్ వీళ్ళు కస్టడీలోకి తీసుకుంటారు. అదే వాళ్ళ యొక్క కస్టడీలోకి తీసుకుంటారు. ఏమైనా ప్రాపర్టీస్ కానీ వాటి యొక్క ఎఫెక్ట్స్ కానీ యాక్షనబుల్స్ కానీ క్లెయిమ్స్ కానీ ఏవైతే కంపెనీ ఎంటైటిల్ ఉందో వాటిని ఆల్ ప్రాపర్టీస్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ద కంపెనీ షెల్ బి డీమ్డ్ టు బి ఇన్ కస్టడీ ఆఫ్ ట్రిబ్యునల్ ఫ్రమ్ డేట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ వైండింగ్ అప్. అండ్ ట్రిబ్యునల్ అనేది మే రిక్వైర్ ఎనీ కాంట్రిబ్యూటరీస్, బ్యాంకర్స్, ట్రస్టీ, రిసీవర్, ఏజెంట్, ఆఫీసర్, అదర్ ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ. సో ట్రిబ్యునల్ అనేది చూస్తుంది కాంట్రిబ్యూటర్స్ ఎవరు, బ్యాంకర్స్ ఎవరు, ట్రస్టీ, రిసీవర్స్ ఎవరు, ఆఫీసర్స్, ఏజెంట్స్ వీళ్ళందరినీ. వాళ్ళకి పే ఏమైనా ఉందా, డెలివరీ ఏమైనా ఉందా, సరెండర్ ఏమైనా ఉన్నదా, అండ్ వీళ్ళందరి పర్సన్కి సంబంధించి ట్రాన్స్ఫర్ ఫోర్ విత్ ఏమైనా ఉందా, ఆర్ ప్రాపర్టీస్, బుక్స్, పేపర్స్, ఆఫీస్ కస్టడీ కంట్రోల్ టు విచ్ కంపెనీ అపియర్ టు ఎంటర్. కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉంటే కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ 284 ఏం చెప్తా అంటే సెటిల్మెంట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ కాంట్రిబ్యూటర్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ అసెట్స్. అంటే ఆఫ్టర్ పాసింగ్ ద వైండింగ్ అప్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత ట్రిబ్యునల్ అనేది సెటిల్ చేస్తుంది లిస్ట్ ఆఫ్ కాంట్రిబ్యూటర్స్కి. need not be settled if not necessary to make call or adjust rights. సో కొంతమంది పర్సన్ 10 రూపీస్ ఫేస్ వాల్యూ అనుకోండి, 8 రూపీసే పేమెంట్ చేసినారు అంటే 2 రూపీస్ ఇంకా పెండింగ్ ఉంది. అట్లాంటి వాళ్ళకి రిమైనింగ్ అమౌంట్ వాటితోనే అడ్జస్ట్మెంట్ చేయమని చెప్పొచ్చు. మళ్ళీ అమౌంట్ కాంపెన్సేషన్స్ ఏం పే చేయకుండా. అండ్ కాస్ రెక్టిఫికేషన్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ ఇఫ్ రిక్వైర్డ్, రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్కి రెక్టిఫికేషన్ చేయొచ్చు. ఆర్ కాస్ అసెట్స్ ఆఫ్ కంపెనీ టు బి అప్లైడ్ ఫర్ డిశ్చార్జ్ ఆఫ్ లయబిలిటీ, ఆ లయబిలిటీస్ని డిశ్చార్జ్ చేయనిక కాస్ అసెట్స్ని చూడడం. నెక్స్ట్ ఇన్ సెటిలింగ్ లిస్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ ఆ డిస్టింగ్విష్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఓన్ రైట్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ యాజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ అదర్స్. వైల్ సెటిలింగ్ లిస్ట్ ఆఫ్ కాంట్రిబ్యూటర్స్ ట్రిబ్యునల్ అనేది షెల్ ఇంక్లూడ్ చేస్తుంది ఎనీ పర్సన్కి ఎవరెవరున్నారు హూ ఈజ్ హ్యాజ్ మెంబర్గా ఆర్ లయబుల్ టు కాంట్రిబ్యూట్ ఎవరున్నారు టు కంపెనీ ఆఫ్ అసెట్స్కి ఫర్ పేమెంట్ ఆఫ్ డెట్స్కి కానీ లయబిలిటీస్ కానీ అండ్ కాస్ట్ ఆఫ్ వైండింగ్ అప్ ఎంత అవుతుంది అండ్ ఫర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ రైట్స్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఎంత అమాంగ్ దెమ్సెల్వ్స్. ఇక్కడ వాటితో పాటు చూసేటప్పుడు వాటికి కొన్ని ఫాలోయింగ్ కండిషన్స్ అనేది ఉంటుంది. సో ఆ కండిషన్స్లో ఏం చెప్తుంది అంటే
కండిషన్స్ ఏమి అంటే ఇక్కడ సెటిల్మెంట్కి సంబంధించి వైండింగ్ అప్కి సంబంధించి లీజ్ సెటిల్మెంట్ చేస్తున్నప్పుడు కండిషన్స్కి సంబంధించి సెటిల్ టు లిస్ట్ ఆఫ్ కాంట్రిబ్యూటర్స్ రెక్టిఫికేషన్ రిజిస్టర్కి పేమెంట్ పర్సన్స్ లైబుల్ టు కాంట్రిబ్యూషన్. సో ఇక్కడ కండిషన్స్ ఏమంటే పర్సన్స్ ఎవరు, లైబిలిటీ ఏమి, వాటి యొక్క కండిషన్స్ ఏమి బేస్ చేసుకొని చెప్తుంది. అంటే పేమెంట్ ఆఫ్ డెట్స్, లైబిలిటీస్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ వైండింగ్ అప్. ఆ పర్సన్స్ వచ్చేసి హూ ఈజ్ ఎ మెంబర్ ఆర్ దట్ ఈజ్ ఎక్స్ మెంబర్ షిల్ నాట్ బి లైబుల్ టు కాంట్రిబ్యూట్. ఎప్పుడు అంటే ఇఫ్ ceases to be a member of more than or equal to 1 year preceding the winding up. సో ఎప్పుడో 1 year బ్యాక్ అతను వెళ్ళిపోయినా అనుకోండి, ఎక్స్ మెంబర్ అయిపోతాడు. అట్లాంటి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డెట్స్ సంబంధించి ప్లస్ లైబిలిటీ కాంటాక్టెడ్ ఆఫ్టర్ హీ సీజ్ టు బి ఎ మెంబర్. సో అతను మెంబర్గా లేడు, ఆ పర్సన్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసేది ఉండదు. నో ఎక్స్ మెంబర్, ఎవరైతే ఎక్స్ మెంబర్ ఉంటారో షిల్ బి లైబుల్ టు కాంట్రిబ్యూట్ అన్లెస్ ప్రజెంట్ మెంబర్ అనేబుల్ టు సాటిస్ఫై రిక్వైర్డ్ కాంట్రిబ్యూషన్. ఇప్పుడున్న ప్రజెంట్ వాళ్ళు పే చేయలేనప్పుడు మాత్రమే ఎక్స్ వాళ్ళ దగ్గర వెళ్ళాలి, అంతేకాని డైరెక్ట్ ఎక్స్ వాళ్ళ దగ్గర వెళ్ళి పేమెంట్ చేయమని చెప్పదు. నెక్స్ట్ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ ఉంటే లైబుల్ ఫర్ అన్పేడ్ అమౌంట్ ఆన్ షేర్స్ హెల్డ్. ఏవైతే అన్పేడ్ అమౌంట్ ఉందో అంతవరకు కలెక్ట్ చేస్తుంది. కంపెనీ లిమిటెడ్ బై గ్యారెంటీ ఉంటే అమౌంట్ లైబుల్ ఫర్ అమౌంట్ అండర్టేకెన్ టు బీ కాంట్రిబ్యూటెడ్ ఇన్ ఈవెంట్ ఆఫ్ వైండింగ్ అప్. ఇఫ్ ఏ కంపెనీ అనేది లిమిటెడ్ బై గ్యారంటీ హ్యాజ్ ఏ షేర్ క్యాపిటల్ ఉంటే ట్రీట్ ఇట్ హ్యాస్ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అంటాము. నౌ యాజ్ పర్ సెక్షన్ 2(26) ప్రకారంగా కాంట్రిబ్యూటరీ అంటే ఎవరు అనేది మీకు తెలియాలి ఇక్కడ. సో కాంట్రిబ్యూటరీ అంటే ఎవరైతే పర్సన్ ఉంటాడో, కాంట్రిబ్యూటరీ మీన్స్ ఎవరైతే పర్సన్ ఉంటారో. సో 2(26) ప్రకారంగా కాంట్రిబ్యూటరీ అంటే పర్సన్ లైబుల్ టు కాంట్రిబ్యూట్ టువర్డ్ ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ ఇన్ ద ఈవెంట్స్ ఆఫ్ బీయింగ్ వూండప్. సో కంపెనీ అనేది వూండప్ అయినప్పుడు ఆ కేసెస్లో కాంట్రిబ్యూట్ చేయడానికి ఎవరైతే పర్సన్ లైబుల్ అవుతారో వాళ్ళని మనము కాంట్రిబ్యూటరీ అంటాము. ఏ పర్సన్ హోల్డింగ్ ఫుల్లీ పేడ్ అప్ షేర్స్ ఇన్ ఏ కంపెనీ షల్ బి కన్సిడర్డ్ యాజ్ కాంట్రిబ్యూటరీస్ బట్ షిల్ హ్యావ్ నో లైబిలిటీ ఆఫ్ కాంట్రిబ్యూటరీస్ అండ్ ద యాక్ట్ వైలెస్ రిటైనింగ్ రైట్ ఆఫ్ సచ్ కాంట్రిబ్యూటరీస్. అది సెక్షన్ 285 డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 286 అబ్లిగేషన్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ మేనేజర్స్ ఇన్ కేస్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీ ఎనీ డైరెక్టర్ మేనేజర్ విత్ అన్లిమిటెడ్ లైబిలిటీ. సో అది కంపెనీ అనేది లిమిటెడ్ కంపెనీ అనుకోండి, ఎవరన్నా డైరెక్టర్ కానీ మేనేజర్ కానీ విత్ అన్లిమిటెడ్ లైబిలిటీ ఉంటే షెల్ కాంట్రిబ్యూట్ ఇన్ కోర్స్ ఆఫ్ వైండింగ్ అప్ హ్యాజ్ ఈఫ్ హీ వర్ మెంబర్ ఆఫ్ అన్ అన్లిమిటెడ్ కంపెనీ. ఈ పర్సన్స్ ఎవరైతే మేనేజర్ డైరెక్టర్ ఈ పర్సన్స్ సేమ్ లైక్ ఎస్ అన్లిమిటెడ్ లైబిలిటీగానే చూసుకుంటాము. ప్రొవైడెడ్ ఈ డైరెక్టర్ ఆర్ మెంబర్ షిల్ నాట్ బి లైబుల్, వీళ్ళు లైబుల్ కారు ఎప్పుడంటే వాళ్ళు సీజ్ టు హోల్డ్ ఆఫీస్ 1 year ఆర్ మోర్ ప్రయర్ టు కమెన్స్మెంట్ ఆఫ్ వైండింగ్ అప్. సో ఆల్రెడీ అతను కంపెనీ నుంచి వెళ్ళిపోయినాడు, కంపెనీ నుంచి వెళ్ళిపోయి ఒక 1 year అయిపోయింది. అట్లాంటి పర్సన్ నుంచి అమౌంట్ని కలెక్ట్ చెయ్యము. డెట్ లైబిలిటీ వాజ్ కాంటాక్టెడ్ ఆఫ్టర్ హీ సీజ్ టు ఓల్డ్ ఆఫీస్. సో అతను వెళ్ళిపోయిన తర్వాత లైబిలిటీ అనేది వచ్చింది. అట్లాంటి కేసెస్లో కూడా ఆ పర్సన్ నుంచి కలెక్ట్ అనేది చెయ్యము. ఆర్ అన్లెస్ ట్రిబ్యునల్ డీమ్స్ నెసెసరీ టు సాటిస్ఫై డెట్ ఆర్ లైబిలిటీ ఆఫ్ కంపెనీ ఆర్ కాస్ట్ ఆఫ్ వైండింగ్ అప్, ఆ కేసెస్లో మాత్రమే అతని నుంచి కలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ అడ్వైజరీ కమిటీ అండర్ సెక్షన్ 287 వైల్ పాసింగ్ వైండింగ్ అప్ ఆర్డర్ ట్రిబ్యునల్ మే డైరెక్ట్ టు ఫార్మ్ అడ్వైజరీ కమిటీ. ఇందుకోసం టు అడ్వైజ్ కంపెనీ లిక్విడేటర్ అండ్ రిపోర్ట్ టు ఎన్సిఎల్టీ. సో కంపెనీ లిక్విడేటర్కి అడ్వైజ్ చేయనీక, ఎన్సిఎల్టీకి రిపోర్ట్ చేయనీక. ఇక్కడ ఎంతమంది ఉంటారంటే అడ్వైజరీ కమిటీలో కాన్స్టెంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 members అనేది ఉంటారు. ఎంతమంది? నాట్ మోర్ దెన్ టు 12 members. ఆ 12 membersలో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 membersలో ఎవరెవరు ఉంటారంటే కాంట్రిబ్యూటరీస్, క్రెడిటార్స్, అదర్ పర్సన్ హ్యావ్ ఎన్సిఎల్టీ మేడ్ డైరెక్టర్ వితిన్ 30 days లోపల. వితిన్ 30 days లోపల డేట్ ఆఫ్ వైండింగ్ అప్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత కంపెనీ షెల్
convey meeting of creators contributors as per books of account to enable the tribunal to determine members of advisory committeeకి ఎవరెవరు ఉంటాయనేది ఒక మీటింగ్ కండక్ట్ చేసి నేమ్స్ని ప్రొవైడ్ చేయాలి. ఈ అడ్వైజరీ కమిటీకి రైట్ టు ఇన్స్పెక్ట్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో వాళ్ళకి బుక్స్ ఆఫ్ అకౌంట్ని ఇన్స్పెక్ట్ చేసే రైట్ ఉంటుంది, అదర్ డాక్యుమెంట్ని ఇన్స్పెక్ట్ చేసే రైట్ ఉంటుంది, అసెట్స్ ఆఫ్ ద ప్రాపర్టీ ద కంపెనీని ఇన్స్పెక్ట్ చేసే రైట్ ఉంటుంది. మీటింగ్ ఆఫ్ అడ్వైజరీ కమిటీ టు బి చైర్డ్ బై కంపెనీ లిక్విడేటర్ చైర్పర్సన్గా వర్క్ చేస్తాడు. నెక్స్ట్ సెక్షన్ 288 సబ్మిషన్ ఆఫ్ పిరియాడికల్ రిపోర్ట్ టు ఎన్సిఎల్టీకి పిరియాడికల్గా రిపోర్ట్ని సబ్మిట్ చేస్తూ ఉండాలి. ఇది ఏ రిపోర్ట్ని ఈచ్ క్వార్టర్లీగా సబ్మిట్ చేస్తూ ఉండాలి రిపోర్ట్ని. నెక్స్ట్ సెక్షన్ 290లో ఏం చెప్తారంటే పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ కంపెనీ లిక్విడేటర్. సిమిలర్గా మనకి ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రొఫెషనల్ ఏదైతే ఉంటారో ఆర్ రిజల్యూషన్ ప్రొఫెషనల్కి పవర్స్ ఏముంటాయి, వాళ్ళకి డ్యూటీస్ ఏముంటాయి, ఆ పవర్స్ డ్యూటీస్ అనేవి కంపెనీ లిక్విడేటర్కి ఉంటాయి. కంపెనీ లిక్విడేటర్ వచ్చేసి ఏదైనా కంపెనీకి రిలేటెడ్ వైండింగ్ అప్ జరుగుతున్నప్పుడు ఎక్సైజ్ చేయొచ్చు పవర్స్ ఓవరాల్ కంట్రోల్స్ ఆఫ్ ద ట్రిబ్యునల్ టు క్యారీ బిజినెస్ ఆఫ్ ద కంపెనీ ఫర్ బెనిఫిషియర్ ఆఫ్ వైండింగ్ అప్ ఆర్డర్. సో ఆ బిజినెస్ని ఇతను కంటిన్యూ చేయొచ్చు. టు డూ ఆల్ యాక్ట్స్, ఎగ్జిక్యూట్ డీడ్స్, రిసీట్స్, అదర్ డాక్యుమెంట్స్ అండ్ ఫర్ ది పర్పస్ టు యూజ్ ద కంపెనీస్ సీల్స్. సో అతను ఏమన్నా యాక్ట్ చేయొచ్చు, ఎగ్జిక్యూట్ చేయొచ్చు, డీడ్స్ని రిసీట్స్ చేసుకోవచ్చు, అదర్ డాక్యుమెంట్స్ని చేయొచ్చు, కంపెనీ యొక్క సీల్స్ చేయొచ్చు. నెక్స్ట్ టు సెల్ ఇమ్మూవబుల్ అండ్ మూవబుల్ ప్రాపర్టీ అండ్ యాక్షనబుల్ క్లైమ్స్ ఆఫ్ ద కంపెనీ బై పబ్లిక్ యాక్షన్ ఆర్ ప్రైవేట్ కాంట్రాక్ట్స్. సెల్ చేయొచ్చు, ఏమైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీని సెల్ చేయాలంటే వాటిని. సెల్ ద హోల్ ఆఫ్ అండర్టేకింగ్ ఆఫ్ ద కంపెనీ హ్యాస్ గోయింగ్ కన్సర్న్. సో యాజ్ ఎ గోయింగ్ కన్సర్న్గా ఏదైనా అండర్టేకింగ్ సేల్ చేయాలంటే సేల్ చేయొచ్చు. టు రైజ్ ఎనీ మనీ రిక్వైర్డ్ ఆన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ. ఏదైనా మనీని రైజ్ చేయాలంటే రైజ్ చేయొచ్చు. ఇన్స్టిట్యూట్ ఆర్ డిఫెండ్ ఎనీ షూట్, ప్రాసిక్యూషన్ ఆర్ అదర్ లీగల్ ప్రొసీడింగ్స్. నెక్స్ట్ టు ఇన్వైట్ and settle claims of creditors, employees or other claimant and distribute sale proceeds as per this act. To inspect the records and returns of the company. To prove rank and claim in the insolvency of any contribution for any balance against his estate. అతను డ్రా, యాక్సెప్ట్, మేక్ అండ్ ఎండార్స్ ఎనీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ని లైక్ ఇంక్లూడింగ్ చెక్స్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, హుండీస్ ఆ ప్రామిసరీ నోట్ని వీటన్నిటిని కూడా అతను యాక్సెప్ట్ చేయొచ్చు, డ్రా చేయొచ్చు. అప్టైన్ ఎనీ ప్రొఫెషనల్కి సంబంధించి అసిస్టెంట్ ఫ్రమ్ ఎనీ పర్సన్ నుంచి, అంటే డ్యూటీస్ని ఎట్లా చేయాలి, అబ్లిగేషన్ని ఎట్లా డిశ్చార్జ్ చేయాలి, రెస్పాన్సిబిలిటీస్ని ఎట్లా చేయాలి, ప్రొటెక్షన్ ఆఫ్ ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ ఎట్లా చేయాలి, వీటన్నిటిని కూడా అసిస్టెంట్ తీసుకోవచ్చు. టు టేక్ ఆల్ సచ్ యాక్షన్స్ యాజ్ మే బి నెసరీ ఫర్ వైండింగ్ అప్ of the company or distribution of assets or in discharge of his duties and obligations and functions of company liquidator and apply to the tribunal for such other orders as may be necessary for winding up సంబంధించి చెక్ చేసుకోవచ్చు, అప్లై చేయొచ్చు. ఇవి పవర్స్ ఆఫ్ కంపెనీ లిక్విడేటర్కి సంబంధించి. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 291 ఏం చెప్తారంటే కంపెనీ లిక్విడేటర్కి విత్ శాంక్షన్ ఆఫ్ ద ట్రిబ్యునల్ అపాయింట్ వన్ ఆర్ మోర్ స్టాట్యూట్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఆర్ లీగల్ ప్రాక్టీషనర్ అదర్ టు అసిస్ట్ హిమ్ ఇన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ డ్యూటీ. సో అసిస్ట్ చేయడానికి డ్యూటీస్కి అపాయింటెడ్ పర్సన్ షెల్ ఫోర్త్ విత్ డిస్క్లోజ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఇండిపెండెన్స్ టు ఎన్సిఎల్టీ. సో అతనికి ఆ కంపెనీలో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా, ఇండిపెండెన్స్ ఏమైనా ల్యాక్ అవుతుందా, అట్లాంటివన్నీ అతను డిస్క్లోజ్ చేయాలి ఎన్సిఎల్టీకి. అది సెక్షన్ 291. 292 ఏం చెప్తుంది అంటే కంపెనీ లిక్విడేటర్ ఎక్సర్సైజ్ అండ్ కంట్రోల్ ఆఫ్ కంపెనీ లిక్విడేటర్ పవర్స్. కంపెనీ షెల్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ దేర్ ఆఫ్ హ్యావింగ్ రిగార్డ్ టు డైరెక్షన్స్ బై రిజల్యూషన్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ కాంట్రిబ్యూటర్స్ అట్ ఎనీ జనరల్ మీటింగ్స్. సో క్రెడిటర్స్ యొక్క రిజల్యూషన్ని అండ్ అది కాంట్రిబ్యూటర్ యొక్క జనరల్ మీటింగ్కి వీటన్నిటికీ డైరెక్షన్స్ని ప్రొవైడ్ చేయొచ్చు. అడ్వైజరీ కమిటీ ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉంటే క్రెడిటర్స్ కాంట్రిబ్యూటరీ ఓవర్ రైడ్ ద అడ్మినిస్ట్రేటరీ కమిటీ. అండ్ నెక్స్ట్ సమ్మానింగ్ చేయొచ్చు.
నెక్స్ట్ సమ్మాన్ చేయొచ్చు ఫ్రమ్ కంపెనీ లిక్విడేటర్కి. కంపెనీ లిక్విడేటర్ మే సమ్వాన్ మీటింగ్ సువో మోటో టు అసర్టెన్ విషెస్ ఆర్ షెల్ సమ్వాన్ ఇఫ్ డైరెక్టెడ్ బై రిజల్యూషన్స్ ఆర్ రిక్వెస్టెడ్ ఇన్ రైటింగ్ బై 1/10 ఆఫ్ వాల్యూ ఆఫ్ క్రియేటర్స్ ఆర్ కాంట్రిబ్యూటర్స్. సో అతని ఓన్గా సమ్మాన్ చేయొచ్చు మీటింగ్స్, ఆర్ ఎవరన్నా అప్లికేషన్ పెట్టుకుంటే ఒక 1/10 వాల్యూ వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళ కోసం చేయొచ్చు. నెక్స్ట్ పర్సన్స్ అగ్రీడ్ బై ద యాక్ట్ ఆఫ్ కంపెనీ లిక్విడేటర్ మే అప్లై టు ట్రిబ్యునల్. ట్రిబ్యునల్ మే కన్ఫర్మ్, మోడిఫై ఆర్ రివైజ్ చేస్తుంది వాటి యొక్క కేసుని. ఎవరైతే అగ్రీ అవుతారో వాళ్ళు అప్లై చేసుకోవాలి అప్పీల్కి, అప్పుడు ట్రిబ్యునల్ అనేది మోడిఫై చేస్తుంది. నెక్స్ట్ 293 కంపెనీ లిక్విడేటర్ షెల్ కీప్ ప్రాపర్ బుక్స్ విచ్ ఇన్క్లూడ్స్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. అండ్ బుక్స్ ఓపెన్ టు ఇన్స్పెక్ట్ బై కంపెనీ ఆర్ లిక్విడేటర్. కంపెనీకి కానీ లిక్విడేటర్ కానీ ఓపెన్ చేసి పెడతాం బుక్స్ని. అండ్ సెక్షన్ 294 ఏం చెప్తుంది? 294 వచ్చేసి ఆడిట్ ఆఫ్ కంపెనీ లిక్విడేటర్స్ అకౌంట్స్. కంపెనీ లిక్విడేటర్ షెల్ మెయింటైన్ ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఇంక్లూడింగ్ డీటెయిల్స్ ఆఫ్ రిసీట్స్ అండ్ పేమెంట్స్. సో డీటెయిల్స్ ఆఫ్ రిసీట్స్ ఏమున్నాయి, పేమెంట్స్ ఏమున్నాయి, బుక్స్ ఆఫ్ అకౌంట్ని మెయింటైన్ చేస్తున్నావా ప్రాపర్గా లేదా వాటి గురించి. కంపెనీ లిక్విడేటర్ షెల్ ప్రజెంట్ అకౌంట్స్ ఆఫ్ receipts and payment to tribunal at times but not twice each year during the tenure. Tribunal shall cause audit of books of account maintained by company liquidator who shall provide necessary information for such auditor. Once accounts are audited, copy to be sent to tribunal or ROC open for inspection by creditors, contributors, interested persons. So వన్స్ అకౌంట్ అనేది ఆడిట్ చేసిన తర్వాత అది ట్రిబ్యునల్కి సెండ్ చేస్తాము, ఆర్ఓసికి సెండ్ చేస్తాము, వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయాలని కూడా చేయొచ్చు. అండ్ ఒకవేళ ఆ కంపెనీ అనేది గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీ అనుకోండి, ఆ కాపీ ఏదైతే ఉంటుందో కాపీ ఆల్సో సెండ్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ బోత్ ఓన్లీ ఇఫ్ మెంబర్స్ అయితే. నెక్స్ట్ సెక్షన్ 295 ఏం చెప్తా అంటే పేమెంట్ ఆఫ్ డెట్ బై కాంట్రిబ్యూటర్ అండ్ సెట్ ఆఫ్. ట్రిబ్యునల్ అనేది ఆఫ్టర్ పాసింగ్ ద వైండింగ్ అప్ ఆర్డర్ డైరెక్ట్ ఎనీ కాంట్రిబ్యూటర్స్ ఆన్ ద లిస్ట్ టు పే ఎనీ మనీ డ్యూ టు ద కంపెనీ ఫ్రమ్ హిమ్ ఆర్ ఫ్రమ్ ఎస్టేట్ ఆఫ్ పర్సన్స్ ఈ రిప్రజెంటెడ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ మనీ పేయబుల్ బై వర్చ్ ఆఫ్ ఎనీ కాల్స్. ఏమన్నా కాల్స్ పెండింగ్ అమౌంట్ ఉంటే ట్రిబ్యునల్ అనేది కాల్ చేయొచ్చు. సో కంపెనీలో సో అమౌంట్ మీరు పెండింగ్ ఉన్నారు కదా, ఆ అమౌంట్ని మీరు ఇప్పుడు పే చేయాలి, కంపెనీ అనేది వైండింగ్ అప్ పొజిషన్కి ఉంది. అదే ఈక్విటీ వాళ్ళకి రిస్క్ అని చెప్తాం కదా, అదే ఈ రిస్క్ అనమాట. ఇన్ మేకింగ్ సచ్ ఆర్డర్ అబౌవ్ ద ట్రిబ్యునల్ మే ఇన్ కేస్ ఆఫ్ అన్ అన్లిమిటెడ్ కంపెనీ, అది అన్లిమిటెడ్ కంపెనీ అయితే అలో ద కాంట్రిబ్యూటరీ బై వే ఆఫ్ సెట్ ఆఫ్ ఎనీ మనీ డ్యూ టు హిమ్ ఫ్రమ్ కంపెనీ ఫర్ ఇండిపెండెంట్ డీలింగ్ కాంటాక్ట్ బట్ నాట్ హ్యాస్ మెంబర్ ఆఫ్ ద కంపెనీ. ఆర్ ఇన్ కేస్ ఆఫ్ అన్లిమిటెడ్ అయితే ఇన్ కేస్ ఆఫ్ అన్లిమిటెడ్ కంపెనీ అయితే అలో చేస్తుంది కాంట్రిబ్యూటర్కి బై వే ఆఫ్ సెట్ ఆఫ్ ఆర్ ఎనీ మనీ డ్యూ టు హిమ్ ఫ్రమ్ కంపెనీ ఫర్ ఇండిపెండెంట్ డీలింగ్కి కాంట్రాక్ట్కి బట్ నాట్ అయితే మెంబర్గా. ఇన్ కేస్ ఆఫ్ లిమిటెడ్ కంపెనీ అయితే అలో చేస్తుంది ఎనీ డైరెక్టర్ కానీ మేనేజర్ కానీ విత్ అన్లిమిటెడ్ లయబిలిటీ సచ్ సెట్ ఆఫ్ చేయడానికి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ లిమిటెడ్ కంపెనీ when all creditors are paid in full such setup may be allowed in subsequent calls. సో సబ్సిక్వెంట్ కాల్స్కి చేస్తుంది. అంటే మనకి ఏమన్నా ట్రిబ్యునల్కి అమౌంట్ కావాల్సి ఉన్నప్పుడు వైండింగ్ అప్కి వీళ్ళకి కాల్ చేస్తుంది. నెక్స్ట్ 296 పవర్స్ ఆఫ్ ట్రిబ్యునల్ టు మేక్ కాల్. ట్రిబ్యునల్ మే ఎనీ టైమ్ ఆఫ్టర్ పాసింగ్ ద వైండింగ్ అప్ ఆర్డర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ అసర్టైనింగ్ ద సఫిషియన్సీ ఆఫ్ ద అసెట్ make call on contribution in the list for payment of money to the extent of liabilities, అంటే satisfying to the extent of debt, liabilities of company, cost of winding up ఎంత కావాలి, అడ్జస్ట్మెంట్ చేయడానికి రైట్ కాంట్రిబ్యూషన్ అగైన్స్ ద దెమ్సెల్ఫ్. వాటి కోసము ఆ ట్రిబ్యునల్ అనేది అమౌంట్ని కాల్ చేయడానికి ఆర్డర్ని పాస్ చేస్తుంది. అది 296 ప్రకారంగా. 297 ఏం చెప్తుంది? ట్రిబ్యునల్ అనేది shall adjust the rights of the contributors among themselves and distribute any surplus. ఒకవేళ ఏమైనా సర్ప్లస్ వస్తే ఎవరైతే పర్సన్స్ ఎంటైటిల్ ఉన్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. నెక్స్ట్ 298 ఇన్ ఈవెంట్ ఆఫ్ అసెట్స్ ఆఫ్ ఎ కంపెనీ బీయింగ్ ఇన్సఫిషియంట్ టు సాటిస్ఫై ఇట్స్ లయబిలిటీస్ ట్రిబ్యునల్ మే మేక్ అన్ ఆర్డర్ ఫర్ పేమెంట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ వైండింగ్ అప్ ఇన్ సచ్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ హ్యావ్ ఇట్ థింగ్స్ జస్ట్ అండ్ ప్రాపర్.
అది 298. నెక్స్ట్ 299 ఏం చెప్తా అంటే పవర్ టు సమ్వన్ పర్సన్ సస్పెక్టెడ్ టు హ్యావ్ ప్రాపర్టీ ఆఫ్ కంపెనీ ట్రిబ్యునల్ మే ఎనీ టైమ్ ఆఫ్టర్ ఆర్డర్ చేసినాక ఆఫ్ వైండింగ్ అప్కి ఆర్ అపాయింట్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ లిక్విడేటర్ సమ్వన్ చేస్తుంది ఎనీ ఆఫీసర్కి ఆర్ పర్సన్స్కి known suspected to have property, books and papers of company or to be indebted to company capable for giving information about the company for examination on oath by mods. అంటే ఎగ్జామినేషన్ చేసేటప్పుడు అతని యొక్క తో ఓత్ తీసుకోవడం అంటే గీత పైన ప్రమాణం చేయండి, మహాభారతం పైన ప్రమాణం చేయండి, ఇట్లా ఓత్ తీసుకొని రిటర్న్ ఇంట్రాగేషన్ చేసి అఫిడవిట్లో రాసుకోవడం. అండ్ వాటి తర్వాత ఎవరైతే వైండింగ్ అప్ చేస్తున్నామో ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మౌత్ కానీ ఇంట్రాగేషన్ చేసి కానీ ప్రొడక్షన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ ట్రిబ్యునల్ అనేది ద పర్సన్ సమ్మాన్ చేసినట్టు టు ప్రొడ్యూస్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ ఇన్ హీస్ కస్టడీ ఇన్ క్లైమ్స్ ఆఫ్ లీన్ ప్రొడక్షన్ వితౌట్ ప్రిడిక్షన్ టు లీన్. ట్రిబ్యునల్ అనేది మే రిక్వైర్ కంపెనీ లిక్విడేటర్ ఫైల్ చేయాలి రిపోర్ట్ ఆన్ ప్రాపర్టీ ఏవే ఉన్నాయో అతని యొక్క ప్రొసెషన్లో. ట్రిబ్యునల్ అనేది మే రిక్వైర్ పర్సన్ ఇండెప్ టు పే అంటే ఫుల్లీ ఉన్నాయా పార్ట్లీ ఉన్నాయా, పర్సన్స్ యొక్క పొజిషన్ ఏమి ప్రాపర్టీకి సంబంధించి అవన్నీ డెలివరీ చేస్తాయి టు ఈ కంపెనీ లిక్విడేటర్కి. నెక్స్ట్ సెక్షన్ 300 ఏం చెప్తారంటే పవర్ టు ఆర్డర్ ఎగ్జామినేషన్ ఆఫ్ ప్రమోటర్స్ డైరెక్టర్స్ ఎక్సెట్రా ఇన్ కేస్ ఆఫ్ ఫ్రాడ్ వేర్ కంపెనీ లిక్విడేటర్ ఇన్ హీజ్ రిపోర్ట్ స్టేట్ దట్ ఈజ్ ఒపీనియన్ ఫ్రాడ్ హ్యాస్ బీన్ కమిటెడ్ చేసినారు అని తెలుస్తాయి. అంటే ఇక్కడ ప్రమోషన్ చేసినప్పుడు కానీ కంపెనీ ఫార్మేషన్ చేయడమే ఫ్రాడ్లెంట్ ఇంకా అంటే ఫ్రాడ్ చేద్దామని ఒక కంపెనీని ఇన్కార్పొరేట్ చేసి ఉంటే వాళ్ళు కండక్ట్ చేస్తున్న అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ అనేది ఫ్రాడ్లెంట్ ఉన్నాయనిపిస్తే అట్లాంటి కేసెస్లో ట్రిబ్యునల్ అనేది డైరెక్ట్ చేస్తుంది ఆ పర్సన్కి అటెండ్ కమ్మని బిఫోర్ ఎగ్జామినేషన్ ఆన్ ఓత్. సో వాళ్ళ దగ్గర కూడా ఎగ్జామినేషన్ చేస్తుంది ఓత్కి సంబంధించి. అండ్ ఆ పర్సన్స్ కంపెనీ లిక్విడేటర్ షెల్ టేక్ సచ్ ఎగ్జామినేషన్ అండ్ మే లీగల్ అసిస్టెంట్ కూడా తీసుకుంటుంది ఇది ఎన్సీఎల్టీ అనేది స్టార్ట్ చేస్తే. అండ్ పర్సన్ ఎగ్జామిన్డ్ అండర్ దిస్ సెక్షన్ షెల్ బీ ఫర్నిష్డ్ ఆ రిపోర్ట్ని ప్రొవైడ్ చేయాలి అట్ ఈజ్ కాస్ట్లో. మే ఎంప్లాయీ సీఏని కానీ ఎవరిని అపాయింట్ చేయొచ్చు ఇక్కడ చార్టర్డ్ అకౌంటెంట్ని కానీ కంపెనీ సెక్రటరీని కానీ కాస్ట్ అకౌంటెంట్ని కానీ లీగల్ ప్రాక్టీషనర్ కానీ అదే రిప్రజెంటేటివ్గా అపాయింట్ చేయొచ్చు. ఈఫ్ సచ్ పర్సన్స్ అప్లై చేసుకుంటే టు ఎన్సీఎల్టీకి టు ఎక్స్కల్ప్టెడ్ ఫ్రమ్ చార్జెస్ డ్యూటీ ఆఫ్ కంపెనీ లిక్విడేటర్ టు అటెండ్ ద హియరింగ్ అండ్ కాల్ ద అటెన్షన్ ఆఫ్ ఎన్సీఎల్టీ టు రిలవెంట్ మ్యాటర్స్. సో అప్ టు 300 సెక్షన్స్ వరకు కంప్లీటెడ్. నెక్స్ట్ 301 నెక్స్ట్ వీడియోలో చూద్దాం.